అధికారంలో ఉన్నప్పుడు మేము చేసిన మంచి కూడా చెప్పుకోలేకపోయాము అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నసారి స్వయాన వ్యాఖ్యలు చేశారు. అండ్ అదైతే ముమ్మాటికి నిజం. ఈ క్రమంలో ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలు, చేసిన అభివృద్ధి గురించి కొన్ని డాక్యుమెంటరీలాగా వీడియోలు విడుదల చేసుకుంటూ కనీసం ఇప్పటికైనా జగన్ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి డెవలప్మెంటు, ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న డెవలప్మెంట్కి ఒక కంపారిజన్ చూడండి అని జనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగానే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో 2 సంవత్సరాలు కరోనా లాంటి మహమ్మారి హిట్ చేసినా కూడా 99% హామీలను అమలు చేసి, ఒక రాజకీయ పార్టీ అంటే, ఒక రాజకీయ నాయకుడు అంటే ఇచ్చిన మాట మీద ఏమీ నిలబడరు, చాలా ఈజీగా మాట తప్పుతారు అన్న ప్రజల అభిప్రాయాలను కూడా, అప్పటి వరకు ఉన్న అభిప్రాయాలను కూడా కంప్లీట్గా మార్చివేసుకుంటూ 99% హామీలను అమలు చేసి చూపించినటువంటి ప్రభుత్వం. అందులో అయితే నో డౌట్. అదొకటేనా? నాడు నేడు కింద స్కూళ్ళు, ఆసుపత్రులు వేల సంఖ్యలో మార్చి ప్రభుత్వ స్కూళ్ళను కార్పొరేట్ స్కూళ్ళుగా తీర్చిదిద్దేసి ఇంగ్లీష్ మీడియం విద్య, అమ్మఒడి ద్వారా పేద కుటుంబాలకు అండగా ఉండి వాళ్ళ పిల్లలు బడికొచ్చి చదువుకునే విధంగా ప్రోత్సహించుకుంటూ దగ్గర నుంచి మొదలు పెడితే టోఫెల్ దగ్గర నుంచి ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు అందించడం దగ్గర నుంచి ఇది ఒకటే అని కాదు. 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్టులు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్సు, 17,200 కిలోమీటర్ల రోడ్లు, 15,000 సచివాలయాలు, 10,000 రైతు భరోసా కేంద్రాలు, ఎన్ని? దాదాపు 10,000 విలేజ్ క్లినిక్సు, 1,100కు పైగా ప్రైమరీ హెల్త్ సెంటర్సు, 550 అర్బన్ హెల్త్ సెంటర్సు, 2 కోట్ల మందికి మెడికల్ కవర్, జిఎస్డిపి గ్రోత్లో ఏపీని దేశంలోనే టాప్ 1లోనే నిలిపారు. పర్ క్యాపిటల్ ఇన్కంలో ఆంధ్రప్రదేశ్ని టాప్ 10లోకి తీసుకొని వచ్చారు. ఎన్ని వేల సంఖ్యలో సచివాలయ ఉద్యోగస్తులు, 2,60,000 మంది వాలంటీర్లను తీసుకెళ్లి డోర్ స్టెప్ సర్వీస్ ప్రభుత్వం వైపు నుంచి, 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, 22 లక్షల పక్కా ఇల్లు. ఇదేమి ఒక ప్రభుత్వం 2 సంవత్సరాలు కరోనా లాంటిది హిట్ చేసిన తర్వాత కూడా ఇదేం ఆషామాషి విషయం కాదు. 10,000 రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్యశ్రీ కింద చేసే డిసీజులను 1000 నుంచి 3,200కు పెంచేసి, కరోనా లాంటి మహమ్మారిని కూడా అంత బ్రహ్మాండంగా డీల్ చేసి, 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఎన్ని అండ్ మధుర. ఇంకా సంక్షేమ పథకాల గురించి చెప్పేదేముంది? ఆసరా, చేయూత, కాపు నేస్తం, మహిళల కోసం అని చెప్పి ఇంకొకటి, ఫ్రీ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ఇన్పుట్ సబ్సిడీ టైంకి ఇవ్వడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒక ప్రభుత్వం అంత షార్ట్ పీరియడ్లో 2 ఏళ్ళు కరోనా హిట్ చేసి కూడా ఆంధ్రప్రదేశ్ లాంటి ఆర్థిక పరిస్థితిని డీల్ చేసుకుంటూ అంత ఎగ్జిక్యూట్ చేయడం ఒక ప్రభుత్వం. అదే మనం అంత ఆషామాషిగా కొట్టిపడేయలేము కూడా. బట్ అన్ని చేసి ప్రచారం చేసుకోలేకపోయారు అన్నమాట వాస్తవం. అండ్ కనీసం ఇప్పుడైనా ప్రజల్లో ఒక చర్చకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా అంటే కొంతవరకు అయితే ఇంతకు ముందుతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూ పాయింట్లో కాసింత బెటరే. కనీసం వాళ్ళు ఏం చేశారో ఇప్పుడైనా చెప్పుకునే ఆ ట్రయల్స్ అన్న జరుగుతున్నట్లు కనిపిస్తూ ఉంది.